ఏం పేరమ్మా? రాజలింగు. ఎక్కడి నుంచి వచ్చారు? వర్షకుండకి వెళ్ళి. ఏం ప్రాబ్లం ఉంది? 3 నెలలు ఆపరేషన్ కాక ముందు మందులు ఆడిన. 3 నెలలు మందులు ఆడితే తక్కగా లేదు. తక్క కాకుంటే మళ్ళా కరీంనగర్ పోయిన. కరీంనగరం కాడ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినా కానీ మళ్ళీ ఒకటెల్లని ఇది అయింది. మళ్ళా జైతాలకు వస్తేనే తక్కువ అయింది. ఫోన్ ద్వారా పట్టుకొని వస్తేనే ఇప్పుడు తక్కువ అయింది. జైతాలకు నడుము నొప్పి నడుము నొప్పికే ఒకటే కాలు గుంజుడు. కొంచెం కొంచెం నొత్తుండే మందులు మందులు ఆడినా గాని కూడా ఏమి తక్కువ లేదు. తక్కువ కాకుంటే డాక్టర్ చూసి ఇది ఆపరేషన్ చెయ్యండి నగది, ఇది కాలు పడిపోతుందని ఆయనతో తీసుకుపోయి ఆపరేషన్ కరీంనగరం తోలుకపోతే అక్కడ గోలు ఇయ్యలే, సూది ఇయ్యలే, ఏమి ఇయ్యలేదు. ఆపరేషన్ చెయ్యండి నడది అని చెప్తే మళ్ళా పైసలు జమ వేసుకొని పోయి మళ్ళా ఆపరేషన్ చేపిస్తే 15 రోజులలో నీకు కాలు నడిపిస్తా అని చెప్పిండు ఆ డాక్టరు. పోయినాము, ఆపరేషన్ చేసినాము, అది సక్సెస్గా లేదు. మళ్ళా ఎక్స్రే తీపిచ్చిండు. మళ్ళీ ఎక్స్రే తీపిచ్చి పెద్ద క్యానింగ్ తీపిచ్చిండు. ఇది ఇంకొక సైడ్ కత్తున్నది అమ్మ అని చెప్పిండు. మళ్ళా ఇంకొక సైడ్ కత్తున్నది అన్నోడు ఏం చేసిండు, ఇది ఇంకొక సైడ్ వేయాలి ఆపరేషన్ బట్టి. ఇక మాకు భయం పట్టింది, ఇదే సక్సెస్ కాలేదు, మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేస్తే ఇంకా తట్టుకుంటుందో లేదు. అప్పటి నుంచి గుంజుడు వాసు విపరీతమైన గుంజుడు. ఇక అసలు మనసున పట్టలేదు. మా పెద్ద కొడుకు ఫోన్ ద్వారా ఇక్కడ దొరికించుకున్నాడు. కరీంనగర్ మన జైతాల దొరికించుకొని ఇక్కడికి వచ్చిన నుంచి మీ ట్రీట్మెంట్ వాడిన నుంచి వెళ్ళి బాగా మంచిగా అయింది. లేదు కానీ జర మంచిగా అయింది. కూకుండా వస్తుంది, నిలబడస్తుంది, ఇంత అంట వేయస్తున్నది కొంచెం. ఇక్కడికి వచ్చిన నుంచి బాగా మంచిగా అనిపించింది. ఇక్కడ 10 సార్లు ట్రీట్మెంట్ తీసుకున్నాం. 10 సార్లు ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు మంచిగా అయింది. కొన్ని లక్షలే ఓడగొట్టేసినాం. కొన్ని లక్షలు ఓడగొట్టేసినాం. తగ్గలే. గుంజుడు విపరీతం. ఒక కుక్క కథ ఏడ్చినట్టే, కుక్క కథ మూలిగినట్టే. ఒక్కొక్కసారి బతకద్దు అన్నట్టు అనిపించింది. నొప్పి బాగా చేయబట్టి అసలు ఈ బతికినా లేదు, లాభం లేదు. అంత ఘోరం తెల్లని దాకా పొద్దున్న దాకా ఏడుచుడే. ఆ బాధ అట్లా అయింది. ఆపరేషన్ అయినా గంతే ఉన్నది. ఈ బాధ అయింది. వాళ్ళు మంచిగా ఆపరేషన్ చేయించుకోవద్దు, చెయ్యొద్దు, మంచిగా జైతాలకు రాస్తే మంచిగా తక్కువ అవుతుంది. ఆపరేషన్ చేయించుకోవద్దు. ఆపరేషన్ చేయించుకొని బాగా అయిపోయింది. మా 5-6 లక్షలు అయిపోయినాయి. ఫలితం లేదు. మా పెద్ద కొడుకు దారా దొరికించుకుంటేనే, ఫోన్ దారా వస్తేనే మాకు ఇది కొంచెం బాగా మంచిగా అనిపించింది. చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. తగ్గింది. జరిగింది. చాలా మంది బయట నడుము నొప్పి అని, కాలు ముందు కానీ, మెడ నొప్పి అని బాగా తిరుగుతున్నారు కదా బయట. ఇప్పుడు మా ఊళ్ళో ఒక కుర్మరోళ్ళు అమ్మి ఉన్నది మా ఇంటి దగ్గర. నేను ఆపరేషన్ చేయించుకోనంటుంది. నేను చెప్పిన, ఇది కూడా చెప్పిన. జైతాలకు పోతే చాలా మంది వచ్చినారు కదా, వచ్చిండ్రు. ఆ తెనుగు వచ్చిండ్రు. తగ్గించుకున్నారు. ఇదే ప్రాబ్లం. తగ్గింది. మా ఇంటి పక్కనే ఉంటాడు. మాలస మందికి తగ్గింది అట్లా వేయించుకుంటేనే, చేసుకుంటేనే. వీడికి వచ్చిన తర్వాతనే మంచిగా అన్ని తక్కువ ఉన్నాయి. బీహార కాదు, ఇది బీహార. వీడి కత్తనే నాకు మంచిగా తక్కువ ఉన్నది.
మంచిగా ఆపరేషన్ చేయించుకోవద్దు, మంచిగా ఈడికే రావాలా, ఈడి కత్తెనే జైతల కత్తెనే తక్కువ ఉంటది. ఇది కూడా ఒక దావకాన్ తిరగనే, బీహార్ అంటే ఒక దావకాన్ లెక్కనే ట్రీట్మెంట్ కాదని. ఆపరేషన్ చేయించుకొని బాగా పడద్దు, ఆపరేషన్ చేయించుకోకనే ఇడికి రావాలా. నడుము నొప్పికి అస్సలు ఆపరేషన్ చేయించుకోవద్దు, బాధలు వేరేనే ఉంటాయి.